హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకునే మీ భవానీ అండి. చూసారు కదా కిచెన్లో సామాన్లు, గ్యాస్ పొయ్యి ఎలా ఉన్నదో. వీటికి క్లీన్ చేయడం చిటికలో పని అండి. ఈ ఒక్క ప్రోడక్ట్ మనకి కనుక ఉంటే చాలా ఈజీగా చాలా క్లీన్గా చేసేయచ్చు. వంటగదిలో మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఆడవాళ్ళకి చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్తాను. చూసారు కదా, సీల్ కూడా చాలా బాగా చేశారు. దీంట్లో క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి కూడా చాలా బెస్ట్ అండి. క్వాలిటీలో బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది మన ఇండియన్ కంపెనీ వారే తయారు చేస్తున్నారు. మొదటి సీల్ తీసేసిన తర్వాత క్యాప్ పెట్టేసి పైనుంచి కొంచెం గ్రీన్ కలర్ క్యాప్ అనేది పైకని మనకి డ్రాప్స్ వస్తాయి అన్నమాట అండి. ఆ డ్రాప్స్ ఎక్కువ మొత్తంలో అవసరం లేదు మనకి. చాలా తక్కువ క్వాంటిటీ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకుని వాటర్ కొంచెం గిలకొట్టుకొని వాటర్లో కలిసేలా గిలకొట్టుకున్న తర్వాత అప్పుడు మనం సామాన్లన్నీ క్లీన్ చేసుకోవచ్చండి. చూసారుగా, తక్కువ నీళ్ళే వేసాను నేను. కొంచెం ఇలా అనుకుని మనం సామాన్లు తొంకునే తిప్పుతో మనం సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. స్మెల్ విషయానికి వచ్చి స్మెల్ కానీ చాలా చాలా బాగుంటుందండి. బయట విమ్ లిక్విడ్ అలాగే సోప్స్ వాడుతూ ఉంటాం కదండి, దానివల్ల చాలా అనారోగ్యాలు పాలవుతాం మనము. ఎందుకంటే అవి మనం సామాన్లు తోమిన తర్వాత ఏదో నీట్గా చెయ్యి పెట్టి కడగకపోతే తెల్లని పొరలా వచ్చేస్తుందండి సామాన్ల మీద, ప్లేట్ల మీద కానీ గ్లాసుల మీద కానీ మనం చెయ్యి పెట్టి కడగకపోతే తెల్లటి పొరలా వచ్చేస్తుంది. ఆ పొర అనేది మనకి అనేక రోగాలకి, క్యాన్సర్కి కూడా మనం దారితీస్తుంది. చూసారు కదా, గ్యాస్ పొయ్యి కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నా మనకి అన్నీ కూడా చాలా క్లీన్గా అయిపోతాయి నీట్గా. మనకు ఆడవాళ్ళకి చాలా ఈజీతో కూడిన పని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం